నాకు ఒకటి అర్థం కాక అడుగుతాను. మీరు సినిమాలు ఎలా ఇమాజిన్ చేసుకొని వెళ్తున్నారు సినిమా హాల్స్కి? రీసెంట్గా ఒక వీడియో అయితే చూడటం జరిగింది. ఆడికి ఐటమ్ సాంగ్ కావాలంట. స్పైడర్ మ్యాన్ ఫస్ట్ హాఫ్ ఏమో ఫ్లాప్ అండి, సెకండ్ హాఫ్ యావరేజ్ అండి. సో ఓవరాల్గా యావరేజ్ ఫ్లాప్. నాకు నచ్చలేదు. ఒక బీజిఎం లేదు, ఒక ఫైటింగ్ లేదు, ఒక ఎలివేషన్ లేదు, ఒక ఐటమ్ సాంగ్ లేదు, ఒక కామెడీ లేదు. అందుకే నాకు నచ్చలేదు. అవన్నీ ఉండవు కదా ఇంగ్లీష్ సినిమాలో. నేను ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చానండి. సో నా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదమ్మా. నిజంగానే సినిమాకి వెళ్ళారా? ఏమండే స్పైడర్ మ్యాన్ టికెట్ సినిమాలో స్పైడర్ మ్యాన్ ఉన్నాడు, విమానంగా ఉన్నాడు, కానీ నాకు సినిమా నచ్చలేదు. సో ఓవరాల్గా చూసుకుంటూ స్పైడర్ మ్యాన్ మూవీలో నాకు ఒక ఐటమ్ సాంగ్ లేదు, ఎలివేషన్ లేదు. ఏంటి మన టాలీవుడ్ టీఎఫ్ఐ సినిమాలు ఉన్నట్లు అన్నీ ఉంటాయి అనుకుంటున్నారు ఏంటి? అలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళటం వల్లే కదా మీరు మన సినిమాలనే పోగొట్టుకుంటున్నారు, చెడగొట్టుకునే స్టేజ్లో ఉన్నారు మీరు మైండ్ సెట్తో. అట్లాంటిది అయిపోవటం అంటే పెద్ద ఇదేం కాదులేండి. నేను ఇప్పుడు పోయింది ఉందనేది గురించి మాట్లాడట్లేదు, కానీ మీరు మైండ్ సెట్ అనేది ఎలా మారిపోయిందంటే ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి, ఒక ఎలివేషన్ ఉండాలి, ఒక బీజిఎం ఉండాలి. ఇక మీకు అంటే స్టోరీ కానీ, సినిమా చూపించే విధానం కానీ, యాక్షన్స్ కానీ, యాంగిల్స్ కానీ అవి ఏం పట్టించుకోరు మీరు. ఎంత మెట్టగా తయారయ్యారు మీరు మరి. సో సినిమాని ఎలా చూడాలి ఏంటి అనేది ఆ సినిమాని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక సినిమా రంగస్థలాన్ని ఆ విజువల్గానే చూడాలి, కానీ ఆ యొక్క కార్నర్లోనే చూడాలి, కానీ వేరే ఇప్పుడు బాహుబలిలా చూడాలనుకుంటే మీరు ఎట్లా చూస్తారు? రంగస్థలాన్ని చూడలేరు కదా. సో ఒక రంగస్థలం మూవీ అనేది దాంట్లో ఎలాంటి ఐటమ్ సాంగ్ ఉంటుంది ఏందనేది వరకు అందులో ఊహించుకొని, అందులో ఇమాజిన్ అయ్యి, అందులో అదేందో సంథింగ్ అందులో లీనమై చూడాలి, కానీ దీన్ని చూస్తూ వేరే సినిమాలా ఉండాలనుకోవటం అనేది మ్యాడ్నెస్ అనమాట. సో సినిమాలా చూడండి, ఏ సినిమాని ఆ సినిమాలాగా చూడండి, అది మెయిన్ పాయింట్. ఒక సినిమాని ఇంకో సినిమాతో కంపారిజన్ చేసుకొని నాకు ఐటమ్ సాంగ్ కావాలంటే రావు. సో సినిమాలా చూడండి, ఫ్లాప్స్ చేసుకోకాకండి. వెళ్ళి ఎంటర్టైన్ అయ్యామా లేదా అన్నది వరకే చూసుకొని రావాలి. కానీ మరి మనం ఇప్పుడు టికెట్ పెట్టుకుంటున్నామంటే ఎంటర్టైన్ అయ్యామా లేదా అనేది చూసుకొని బయటికి రావాలా, అంతవరకే చూసుకోవాలి.